అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల సమిష్టి సహకారంతో విశాఖ ఉత్సవ్ 2026ను అత్యంత విజయవంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. 8 రోజుల పాటు నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలు శనివారం సాయంత్రం బీచ్ రోడ్లోని ప్రధాన వేదిక వద్ద ఘనంగా జరిగాయి. ఒకే సమయంలో నగరంలోని పలు వేదికల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించమన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు విభిన్న వర్గాల కోసం పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు వేడుకలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. స్థానిక కళాకారులు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సింగర్ మాళవిక ఆధ్వర్యంలో సాగిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంత పెద్ద ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు కూడా టూరిజం ని ప్రోత్సహిస్తూ టూరిజం ని కేవలం ఒక లెజర్ యాక్టివిటీగా చూడకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా చూడాలని ఆయన ఆదేశాల మేరకు మనము యాక్టివిటీస్ అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రజల యొక్క సహకారంతో చాలా చక్కగా గత 8 రోజులు కూడా జరిగినాయి. మీ సపోర్ట్ రానున్న కాలంలో కూడా ఉండాలి. ఎక్కడైనా లోపాలు ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి. డెఫినెట్ గా ఇది రిపీట్ కాకుండా చూస్తాము. ఇన్ షార్ట్ టైం వీ హ్యావ్ టు పుట్ అప్ అ బిగ్ షో. 3 డిస్ట్రిక్ట్స్ లో మనం చేయాలి, ఇక్కడ అనకాపల్లిలో, అరకులో. అదేవిధంగా ఇన్ విశాఖపట్నం ఇట్సెల్ఫ్ వీ హ్యావ్ టు డూ అట్ మల్టిపుల్ లొకేషన్స్. పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లు తక్కువ సమయంలో మనం చేయడం జరిగింది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన కార్యక్రమం చేయడానికి మేము కృషి చేస్తామని సభముగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నా ఫస్ట్ లైవ్ షో చేశాను. అప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఊడా పార్క్ వరకు క్రౌడ్ ఉన్నారు. 6 లక్షల మంది జనం. మీ ఆదరాభిమానాల వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. అందుకు మళ్ళీ నా ప్రేమను మీ అందరితో పంచుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను.